అవునరా, ఈ అమ్మాయి నీ కళ్ళ ముందు ఉండడం వల్లే ఇదంతా జరుగుతుంది. అది లేకపోతే నువ్వు మా మాటే వింటావు. అత్త, అదెలా సాధ్యపడుతుంది? ఆ అమ్మాయి ఇక్కడ ఉండొద్దని మనమెలా చెప్పగలం? ఈ ఇంట్లో ఉండడానికి తనకి వారసురాలుగా హక్కుంది కదా. ఆ హక్కుతో ఉంటానని దాన్ని ఇప్పుడు చెప్పమను. ఏ అమ్మాయి, చెప్పగలవా? చెప్పి నా మాటని కాదంటావా? నీ రక్తం నువ్వు ఒకటేనని మరొకసారి నిరూపిస్తావా? లేదమ్మమ్మా, నేనిక్కడుండను. శామ్, నువ్వు మాట్లాడకు. అంతా నీ వల్లే వచ్చింది. నేనొద్దంటున్నా, నీ లైఫ్ నిన్ను చూసుకోమన్నా నా మాట వినకున్నా నా వెంట పడ్డావు. నన్నంతా చెడుగా అనుకునేలా చేశావు. ఇంకా చేయలేవులే. అమ్మమ్మా, నేను ఇక్కడ ఉండను. మీరు కోరుకుంటున్నట్టు మీ కంటికి కనిపించకుండా దూరంగా వెళ్ళిపోతాను. అమ్మో, ఇది వెళ్ళిపోతానట్టుందేంటి? శ్యామ్ వెళ్ళిపోతే ఎలా? అమ్మో, వెళ్ళనివ్వకూడదు. అది ఈ ఇంట్లో ఉండకూడదు. అమ్మా శ్యాము, ఏంటమ్మా ఇది? నీకండగా నేనున్నానని చెప్పిన తర్వాత కూడా ఇలా చేసావేంటి? మాట్లాడవేంటి శ్యాము? వాళ్ళేంటో తెలుసు, వాళ్ళ మనస్తత్వాలేంటో తెలుసు, వాళ్ళు ఎలాంటి వాళ్ళో కూడా తెలుసు, ఎందుకు నిన్ను ఇంట్లో నుంచి వెళ్ళిపోమన్నారో కూడా తెలుసు. అన్నీ తెలిసి ఎదురు తిరిగి ధైర్యంగా నిలబడాల్సింది పోయి వెళ్ళిపోతానని ఎలా అనేశావు? నువ్వు వెళ్ళిపోతే ఇక్కడ ఎన్ని అనర్థాలు జరుగుతాయో తెలుసా? అంతా ఉరిమి ఇంతే కురిసిందా అన్నట్టు సూర్య కోసం అంత గొడవపడి ఇప్పుడు చల్లారిపోతే ఎలా? వెళ్తానన్నమాట నువ్వు అనలేదనుకో, వెళ్ళకు. వెళ్ళకుండా ఇక్కడ ఉండలేను పెద్దత్త. నువ్వు చెప్తుంది నిజమే. నన్ను ఇంట్లో నుంచి కావాలని పంపిస్తున్నారని నాకు తెలుసు. ఒకవేళ నన్ను వెళ్ళమని చెప్పకపోయినా నేను వెళ్లకుండా అయితే ఉండేదాన్ని కాను. ఎవరికో భయపడి కాదు నేను వెళ్ళాలనుకుంది. మరెందుకు వెళ్ళాలనుకుంటున్నావు? చూడలేక. ఇదే ఇంట్లో ఉంటూ నా ముందే సూర్య సామాన్య చేయందుకోవడాన్ని నేను చూడలేక వెళ్ళిపోతున్నాను. శాము, నువ్వు వెళ్ళిపోయినంత మాత్రాన సమస్య పరిష్కారం అవ్వదు, ఇంకా జటిలమైపోతుంది. సూర్య శాశ్వతంగా సామాన్య సొంతమైపోతాడు. సొంతమవుతున్న వాళ్ళని విడదీయలేం కదా పెద్దత్త. నేను ఆపలేనప్పుడు ఇక్కడే ఉండి ఏం చేస్తాను? నేనున్నాను కదమ్మా, ఎందుకు అధైర్యపడతావు? నాకు పోలీస్ కమిషనర్ తెలుసు, మహిళా మండలి అధ్యక్షురాలు తెలుసు, వార్తలు చెప్పే టీవీ వాళ్ళు తెలుసు. ఎవరో కొన్ని పిలిచి ఆ పెళ్లి ఆపేస్తాను. నువ్వు మాత్రం గడప దాటొద్దు. అబ్బా, నేను దాటనివ్వను. లేదు పెద్దత్త, నేనిక్కడ ఉండలేను. అరే, పెద్ద పెద్ద వాళ్ళందరూ నాకు తెలుసని చెప్పిన తర్వాత కూడా వినవేంటమ్మాయి? పెద్దత్త, ఇష్యూ చేయాలని నేను అనుకుంటే పెళ్ళాపడం నాకు క్షణం పని. నాకు కావాల్సింది ఇష్యూ చేయడం కాదు, ఈ సమస్య నుంచి బయటపడ్డం, ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళడం. లేదు శాము, నువ్వు పొరపాటుగా ఆలోచిస్తున్నావు. ఉండి సాధించాలి, వెళ్ళి ఏడవకూడదు. నువ్వెన్నైనా చెప్పు పెద్దత్త, నేను డిసైడ్ అయిపోయాను. నేను ఇక్కడ ఉండను. అమ్మో, శామేంటి ఇలా ముందుకేస్తుంది? ఇది అన్నట్టే బయటికి వెళ్ళిపోయిందంటే ఖచ్చితంగా సామాన్య సూర్యాల పెళ్లి అయిపోతుంది. నా కోడలు నాకు కాకుండా అయిపోతుంది. సర్లేమ్మా,
నువ్వు వెళ్ళాలని నిర్ణయించుకున్న తర్వాత నేనెంత బతిమాలినా ఆగుతావా ఏంటి? నువ్వెక్కడున్నా సంతోషంగా ఉండడమే నాకు కావాలి. ఇదిగో శాము, నీకు పెద్దత్త ఉందని మాత్రం మర్చిపోకే, సరేనా? జాగ్రత్తమ్మా. ఏమ్మా, వెళ్ళటానికే నిర్ణయించుకున్నావా? అమ్మమ్మ డెసిషన్ చెప్పిన తర్వాత నా డెసిషన్తో పని ఉంచింది తాతయ్య. ఓ, ఇచ్చిన మాట ప్రకారం నడుచుకుంటున్నావు అన్నమాట. ఒట్టేయించుకుని నా నోరు కట్టేశావు. పోన్లే, ఆవిడ సంతోషం ప్రకారమే జరగనివ్వు. పదమ్మా, బెగ్. మీరెక్కడికి చింతాతయ్య? నువ్వెక్కడుంటే అక్కడేనమ్మా. వద్దు చింతాతయ్య, నా గురించి మీరెందుకు ఇబ్బంది పడ్డాం? ఇబ్బంది ఏముందమ్మా? నేనేమైనా వాళ్లలా మనస్సాక్షి లేనివాణ్ణా? ఆడపిల్లను ఒంటరిగా వదిలేయగలనా? నువ్వు లేని చోట నేను ఉండలేను. పదమ్మా, సూట్ కేసు. పర్లేదు చింతాతయ్య, నేను పట్టుకుంటాను. ఆగండి 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 ఆగండి. నిన్ను వెళ్ళమని చెప్పింది ఇంట్లో విలువైనవి తీసుకుని వెళ్ళమని కాదు. జయంతి, ఏం మాట్లాడుతున్నావు? నేను అడుగుతుంది తనని చిన్నమావయ్య గారు. అనవసరంగా మీరు జోక్యం చేసుకోకండి. నువ్వు మాట్లాడిన దానికి అర్థం ఏంటి చిన్నత్త? ఏముంది బ్యాగ్లో? అమ్మా, నీ మాటలు కరెక్ట్గా లేవు. ఇంట్లో కూడా 7 వారాల నగలు లేవురా. అమ్మా, తనకి నగలు దొంగిలించాల్సిన అవసరం ఏముంటుంది? తన దగ్గర లేని డబ్బా? ఆ? ఆహా, మరి ఆ రోజు అర్ధరాత్రి మీ నానమ్మ గారి గదిలోకి దాని దగ్గర ఏం లేదని దొంగతనానికి వెళ్ళింది? తను దొంగతనం చేయడానికి వెళ్ళలేదు. రే, నీ కంటికి అది దొంగలా కనిపించకపోవచ్చురా. మా కంటికి ఎన్ని రకాలుగా కనిపించకూడదో అన్ని రకాలుగా కనిపిస్తోంది. జయంతి, నగలు కనిపించటం లేదా? అవునత్తయ్య, కానీ మీరేం కంగారు పడకండి. ఆ బ్యాగ్ ఓపెన్ చేస్తే అన్నీ బయటపడిపోతాయి. చిన్నత్త, పడుతున్నాను కదా అని నిందలు వేయకండి. చూసుకోండి.
హ్మ్. ఏంటివి? వీటినే 7 వారాల నగలు అంటారు. నాన్న సూర్య, ఇవి మన నగలేరా? గుర్తుపట్టావా? హ, డబ్బులో మునిగి తేలుతుంది, దానికి దొంగతనంతో పనేంటి అన్నావు. కనబడుతుందిగా. లేదు, ఈ నగలు నా బ్యాగ్లోకి ఎలా వచ్చాయో నాకు తెలీదు. సేమ్ డైలాగ్, ఓల్డ్ డైలాగ్, రిపీట్ డైలాగ్. సామాన్య, జస్ట్ షట్ అప్. మాట్లాడుకో. దొరికిపోయిన తర్వాత కూడా ఇంకా నాటకాలు ఆడుతున్నా. జయంతి, దాన్ని వెంటనే బయటికి పంపించేయి. అమ్మమ్మ, నగలు నేను తీయలేదు. ఏయ్, ఇంకా బుకాయించాలని చూడకు. నువ్వు దొంగతనం చేశావు. చేయలేదు. అక్క, అవును చెల్లి, శాము దొంగతనం చేయలేదు. మరి ఈ నగలు దాని బ్యాగ్లోకి ఎలా వచ్చాయి? పెట్టుకున్నది తనే కావచ్చు, కానీ ఆ నగల్ని అమ్మడానికి కాదు. ఏంటి ఇంకా ఆలోచిస్తున్నారు? ఆ నగలుకున్న చరిత్ర ఏంటో అందరూ మర్చిపోయారా ఏంటి? మన ఇంటికొచ్చే అమ్మాయి పెళ్లిలో వాటిని వేసుకోపోతే పెళ్లి జరగదన్న విషయం మీకెవరికి గుర్తులేదా? అంటే నగలు లేకపోతే పెళ్లి జరగదు అన్న ఉద్దేశంతో. ఆ అదే, పెళ్లి జరగకూడదనే ఆ నగలు తీసుకెళ్తుంది. పెద్దత్త, ఇలా తయారయ్యవేంటి? ఇన్ని పాడు బుద్ధులు ఎలా వచ్చాయా నీకు? చిచి, పోయకనుచి. ఏంటి పంపించేద్దామనేనా? లేకపోతే ఇంకా దీన్ని ఇక్కడే ఉంచుకొని ఇది చేసేవన్నిటిని భరించాలా? అత్త, చెల్లికి అర్థం కావట్లేదనుకుంటా. శత్రువుని బయట ఉంచడం కన్నా ఇంట్లో ఉంచడమే మేలు. మీరు అనుభవజ్ఞులు కదా, ఒకసారి ఆలోచించండి. ఇక్కడే ఉంటుంది. ఇక్కడే ఉండి ఈ పెళ్లి ఆపాలన్న నీ కుటిల బుద్ధికి శిక్ష కూడా అనుభవించాలి. ఏ పెళ్ళైతే జరగకూడదు అనుకుంటున్నావో ఆ పెళ్లి పనులన్నీ నువ్వే దగ్గరుండి సవ్యంగా జరిగేలా చెయ్యాలి. తేడా వచ్చిందో ఆ నగల్ని నువ్వే పెళ్లి ఆపడానికి తీసుకెళ్లావని నేను నమ్ముతాను. ఏమిటి, అర్థమైందా? తేడా రాదమ్మమ్మ, మీరు చెప్పినట్టే చేస్తాను.
ఉండనంటావా? ఇప్పుడు చూడు ఎలా ఉండేలా చేశాను. పెద్దత్త, ఏంటమ్మా? ఎందుకు ఇంత పని చేసావు? నేనేం చేశాను శామ్? నన్ను దొంగని చేసావు. నాకు తెలుసు ఇది నీ పని. అంటే మరేమో నువ్వు వెళ్ళొద్దు అంటే వింటలేదు కదా. ఎలా ఆపాలో తెలియక. శామ్, నిన్ను బాధ పెట్టాలని మాత్రం కాదు. నువ్విక్కడే ఉంటే నీ వాడు నీకు దక్కుతాడు కదా అని. నీ ఉద్దేశం మంచిదే కావచ్చు పెద్దత్త, కానీ మిగిలిన వాళ్ళు అలా అనుకోరు కదా. అనుకోకపోతే ఇప్పుడు ఏంటంట? నీ గురించి పట్టించుకున్న వాళ్ళ గురించి నువ్వు ఆలోచించుకో. ఏమో పెద్దత్త, ఇక్కడ ఉండడం నాకు ఇష్టం లేకపోయినా ఉండేలా చేసావు. నాకంతా కన్ఫ్యూజింగ్ గా ఉంది, బాధగా కూడా ఉంది. బాధదే ఉంది, కాసేపు ఏడిస్తే పోతుంది. ఏదైతేనే నేను వెళ్లకుండా ఆపాను. ఏంటి సూర్య? థ్యాంక్స్ పెద్దమ్మా. శామ్ని ఇంట్లో నుంచి వెళ్లకుండా ఏ దేవుడు ఆపుతాడా అనుకుంటుంటే దేవతలా నువ్వు ఆపావు. నువ్వు చేసింది కరెక్ట్ కాకపోయినా నీ ఉద్దేశం కరెక్ట్గా ఉంది పెద్దమ్మా. మీరు విడిపోకుండా కలిసి ఉండాలనే చేశాను. నీకు శామే కరెక్టు, సామాన్య వద్దు, శామే ముద్దు. నేను కావాలనుకుంటున్నది శామ్నే పెద్దమ్మా. అవునా? ఉమ్, ఇదే మాట మీద ఉండు నాయనా. అలాగే పెద్దమ్మా. నువ్వు చేసిన సాయాన్ని మాత్రం మర్చిపోలేను. సాయమో తొక్క. నాకు కావాల్సిన దానికోసం నేను చేస్తున్నాను, లేకపోతే అది ఎక్కడికి పోతే నాకేంటి? చేసింది చెప్పుతో కొట్టే పని అయినా గుర్తింపు గొప్పగానే వచ్చింది. ఇదే ప్రోత్సాహంతో ముందుకు దూసుకుపోతాను. అమ్మా, నిన్నేదో అనుకున్నాను కానీ నువ్వు మామూలుదానివి కాదు. మంచి ప్లాన్ వేసి ఫ్రెండ్ ఇంట్లో నుంచి వెళ్లకుండా చేసావు కదా. సిస్టర్ని చూసి కొంచెం బాధ అనిపించినా జీవితాంతం తనని బాధపడకుండా చేసినందుకు హ్యాపీగా ఉంది అత్తయ్య గారు. ఏం మాట్లాడుతున్నారు? నాకేం అర్థం కావట్లేదు అల్లుడు గారు. అబ్బా, ఏం తెలియనట్టు ఎలా యాక్ట్ చేస్తుందో చూడు. నువ్వు నానమ్మ గదికి శాముదిన గదికి దొంగచాటుగా వెళ్ళడం మేము చూసానులే. చూసేశారా? అంటే మనం అనుకున్నాం కదా శామ్ని సూర్యాన్ని కలపాలని, దానికోసమే ఇలా చేశాను. మేమంటుంది కూడా అదే కదమ్మా. ఏదైతేనేంటి ఆపేశావు. ఏదో నా వల్ల అయింది చేశాను. నాకేం చేస్తాడో ఆ పైవాడి దయ. ఆ పైవాడి దయే.